జల్సా ఎవరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో తెలుసా 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 ఎవరికైనా తెలుసా తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో అరే తెలియకపోతే చూడరా బాబు హీస్ అ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే డేంజర్ బాబు you've got to believe me है सारी गमा पदनिसा अरे करो करो जरा जलसा जलसा है सानी दबा मगरेसा अरे करो करो जरा जलसा one more time जलसा that's right నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి ఒక లెక్క ఉంది హీటర్ డిటర్జెంట్ సోప్ స్టార్ మైడా 1800 ప్లస్ ఇవాళ రావడం పోవడంలో మీకు కొంచెం తిక్క కనిపించింది కదా ఎందుకంటే ఈ రోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే విడు ఆరడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు పవన్ కళ్యాణ్ గారికి వెరీ 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 హ్యాపీ బర్త్డే చేస్తున్నాము అందరం హ్యాపీ బర్త్డే అండ్ అలాగే ఈ రోజు జీవిత రాజశేఖర్ గారి బర్త్డే కూడా సో జీవిత రాజశేఖర్ గారికి కూడా వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఈ రోజుకి ఇంకొక విశేషం కూడా ఉంది ఈ రోజు కొబ్బరి బోండం డే మరి మాకు కొబ్బరి బోండాలు ఇవి కొబ్బరి బోండాలు ఇస్తారా బయటకు వచ్చిన తర్వాత ఇస్తాను కానీ అసలు కొబ్బరి నీళ్ళు అంత స్వచ్ఛమైన నీళ్లు లేవు కాబట్టి దేవుడికి అదే మనం కొబ్బరికాయ కేరళలో పెట్టారు కేరళలో ఎందుకు మనకి ఇక్కడ కూడా లేవా ఏమిటి తూర్పు పశ్చిమ గోదావరిలో కొబ్బరి నీళ్ళు తాగినట్టయితే మనకు కూడా హాయిగా చల్లగా ఉంటుంది కాబట్టి కొబ్బరికాయల్ని హాయిగా కాపాడుకోండి చక్కగా స్ట్రాల్ వేసుకొని తాగండి ఓకే ఇప్పుడు పరిచయాలు హాయ్ సుమా గారు హాయ్ ఐఎమ్ భవానీ నల్గొండ నుంచి వచ్చాను బిఎస్సి కంప్లీటెడ్ మా హస్బెండ్ పేరు వచ్చి శ్రీనివాస్ నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ ఓకే హాయ్ సుమా హాయ్ నా పేరు ఆదిదుర్గా వెస్ట్ గోదావరి అత్తిల్ నుంచి వచ్చాను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను నా హాబీస్ సింగింగ్ సాంగ్స్ అండ్ డాన్సింగ్ మా కోసం కొబ్బరి బొండాలు ఏమైనా పట్టుకొచ్చారా లేదా తీసుకొచ్చాను వెనకాల లారీలు వస్తున్నాయి హాయ్ సుమా హాయ్ దిస్ ఇస్ ప్రత్యూష కరీంనగర్ నుండి వచ్చాను బీటెక్ కంప్లీటెడ్ హాయ్ సుమా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను పీజీ చేస్తున్నాను మై హాబీస్ సింగింగ్ అండ్ డాన్సింగ్ హాయ్ సుమా హాయ్ యాంకర్ సుమతో దివ్య వేసేసింది ఎంటెక్ కంప్లీట్ చేశాను హైదరాబాద్ నుంచి వచ్చాను ఓకే హాయ్ సుమా నా పేరు వాస్వి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తాను ఓకే సరే అయితే పరిచయాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము అలాగే ఆరుగురులో ఎవరు విన్ అవుతారో చూద్దాం హీటర్ డిటర్జెంట్ సోప్ స్టార్ మైలలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం జరా జరా ఎవరికి స్టార్ వచ్చింది
పంజరం. పదండి, రండి. రెడీ, 1 2 3 గో. ప్రత్యూషకి 10 పాయింట్లు. ప్రత్యూష నువ్వేమైనా అడుగుతావా? 3 పిల్లులు 3 ఎలుకల్ని 3 నిమిషాలలో చంపేస్తే 100 పిల్లులు 100 ఎలుకల్ని ఎన్ని నిమిషాల్లో చంపుతాయి? 3 పిల్లులు 3 ఎలకల్ని 3 నిమిషాల్లో చంపితే 100 పిల్లులు కూడా 100 ఎలకల్ని 3 నిమిషాల్లోనే చంపుతాయి. మియావ్. 1 2 3 గో. భవానికి 12 పాయింట్లు. భవాని ఏమడుగుతుంది? ఈ సృష్టిలో అందమైన పువ్వు. అన్ని పువ్వులు అందమైనవేగా. గులాబీ పువ్వు తెలియదు. నా దృష్టిలో అందమైన నవ్వు మా అమ్మ నవ్వు. మీరు అడిగింది పువ్వు కదా. అదే నవ్వే పువ్వు. అదే నేను అది అన్నా పువ్వు కదా. అన్నా. మా అమ్మ నవ్వు అంటున్నా. ఓకే, 1 2 3 గో. నవ్యకి 14 పాయింట్లు. మనం మేకప్ వేసుకుంటాం కదా కాస్మెటిక్స్ తో. ఎలర్జీ రాకుండా ఉండాలంటే మీగడని బియ్యం పిండిలో కలిపి ఫేస్ కి అప్లై చేసుకుని వాష్ చేసుకుంటే ఆఫ్టర్ మేకప్ తీసేటప్పుడు ఎలర్జీ అనేది రాదు. మీగడ. అవును, ఎలర్జీ అనేది రాదు. బియ్య పిండి ఎలర్జీ వస్తే రాదు. బియ్య పిండిలో పురుగులు ఉంటాయి. ఏం తెలీదా మీకు? థ్యాంక్ యూ, వెళ్ళండి. 1 2 3 గో. దివ్యకి 18 పాయింట్లు, ఆది దుర్గకి 16 పాయింట్లు. జోక్ చెప్పండి. ఒక ఆయన సీరియస్ గా కార్ లో వస్తున్నారు, అర్జెంట్ వర్క్ ఉండి. ఒక పశువుల కాపరి దున్నపోతను పట్టుకుని మధ్యలోంచి వస్తున్నాడు. ఆయన దిగి ఏంటయ్యా దున్నపోతలాగా అంటాడు. అంటే దున్నపోతానండి అంటే అన్నది నేను కాదు దాని కాదు నిన్ను అంట. కోడికి వేడి వేడి నీళ్ళు తాగిస్తే ఏం చేస్తుంది? కాదు, బాయిల్డ్ ఎగ్ పెడుతుంది. ఒక
వెయింగ్ మిషన్ ఉంటుంది. వెయింగ్ మిషన్ అందరూ ఎక్కి 1 రూపీ కాయిన్ వేసి వెళ్తూ ఉంటారన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెయిట్ వస్తూ ఉంటుంది. సడన్ గా ఒక లావతను వచ్చి ఎక్కుతాడు. అప్పుడు మిషన్ రిప్లై లో వెయిట్ ఇవ్వకుండా దయచేసి గుంపులుగా ఎక్కరాదు అని వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి మీ ప్లేసెస్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఈటర్ డిటర్జెంట్ సోప్ స్టార్ మైడలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. పాట ఎంత విలుతూ బాడీ తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తారా నగరి కళ్ళ విందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ. వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల ప్రియురాలే నీ సొంతం అయితే అంత కష్టం మనకెలా. ప్రతికలని చిటికలతో పిలిచే ప్రణయాల జతవలదు ఋతువులనే పట్టే సమయాన ముల్లో కాళ్ళు గుప్పిట్లోనే చిట్టవ్వా ఒళ్ళో తానే స్వర్గం వచ్చి దిగదా. ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింటూ బాడీ వేళ తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తారా నగరి కళ్ళ బిందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ. భవానీ గట్టిగా చప్పట్లు. అండ్ అలాగే ప్రత్యూష అండ్ నవ్యకి కూడా చప్పట్లు. ఈ పాట ఏ సినిమాలోది? తొలి ప్రేమ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. అన్నా మా పరిస్థితి ఏందన్నా? మీ అందరికి పోలీసు ఉద్యోగాలు వచ్చేలా చేస్తాను రా అన్నా. మరి రూల్స్ ఒప్పుకుంటే అన్నా? ఈ గబ్బర్ సింగ్ ఒప్పుకుంటే రూల్స్ అన్ని తప్పుకుంటాయి. నడు. अरे ओ पुलिस का मेरे गब्बर सिंह के राउडी फौजियों उठा बंदूक और लगा निशाना. నమస్తే బా. ఏం సార్ ఇది? గారికి ఇట్లా ఒక్కదాని ఉంటే కష్టం సార్. ఉరుకుతుంటేనే మజా వస్తుంది. వీళ్ళందరికీ తిక్కా హై బా మగర్ లెక్క నై హై. పర్లేదులేరా,
మనిషికి తెక్క ఉండొచ్చు, పెచ్చ ఉండొచ్చు, ఆవేశం ఉండొచ్చు, బలుపు ఉండొచ్చు, కానీ వీటి వల్ల ముందుకెళ్తున్నాడా వెనక్కి వెళ్తున్నాడా అన్నదే పాయింట్. మా వల్ల కాదు సార్, కత్తులు ఉండి సార్, టార్గెట్ చేసాం. అబ్బా కాకి కత్తుకి మ్యాచ్ అవుతురా అబ్బాయి. ఒకసారి ఊహించుకోండి, ప్రజలు ఇబ్బంది పడతారు. ఆయన జనాలను భయపెట్టాడు పోలీస్ కాదురా, జనం భయం పోగొట్టేవాడే పోలీస్. ఒరే సాంబో రాసుకోరా సార్. పుస్తకం ఆల్రెడీ నిండిపోయిందని ప్రింటింగ్ ఇవ్వడానికి వెళ్ళాడు సార్. ఇన్ని చెప్పేసాను. సరే, మనిషికి తిక్కుండొచ్చు, లెక్కుండొచ్చు, కానీ దాని వల్ల ముందుకెళ్తున్నావా వెనక్కి వెళ్తున్నావా అని తెలుసుకోవాలని చెప్పిన హీరో ఎవరు? గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंग, వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్, సతా కే స్పెల్లింగు కొట్టాడో స్వెల్లింగు, కళ్ళల్లో ఫరింగు, ఏ విలన్ కన డెత్ వార్నింగు, బై బర్త్డే పుడ్డింగు, పవర్ కే బ్రాండింగు, హై ఎండ్ స్టైలింగు, వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. మన జోలికొస్తే బ్రదరు అంటెత్తి పోతి బెదరు, మన చేతి దెబ్బతిని పడుకున్నోళ్ళు మళ్ళీ లగరు, మంచోని గిల్లగలరు, ఎహగట్టోని గిచ్చగలరు, ఏ లక్క కందని నోళాంటోని కెలికేదెవరు. నిక్కబట్ ముక్కోడు రఫోడు డఫోడు కుర్సింత తిక్కోడు, ఇట్ట పుట్టేసాడు వట్టుడ్డు. जो डर गया समझो मर गया. ए सुपर डांसिंग गब्बर सिंह के फौजियों, ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఐ నో, దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. కోర్స్ చూద్దాం. ఈడర్ డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా, నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా, అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా. సింహరాశి, సీమసింహం, అన్నయ్య, వీటిలో ఎందులో రాజశేఖర్ గారు హీరో? సింహరాశి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ప్రత్యుషత్రి, వాసవి 2, దివ్య 1. ప్రపంచంలో పర్యావరణ ఆర్థిక ప్రమాదాలని ఎదుర్కొనే దేశాల జాబితాలో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉంది? ఆప్షన్స్: ఏ స్విట్జర్లాండ్, బి స్కాట్లాండ్. స్విట్జర్లాండ్. కరెక్ట్ ఆన్సర్. అంటే న్యాచురల్ కెలామిటీస్ అలాగే వేరే ఏదైనా లాసెస్, ఫైనాన్షియల్ లాసెస్ ని ఎదుర్కోవడంలో వీళ్ళు ఫస్ట్ అంట. స్విట్జర్లాండ్ తీసుకోండి. దివ్య 1, వాసవి 1, భవాని 1.
నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే. బాలు సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రియా. తీసుకో 6. ఆది దుర్గా 3, ప్రత్యూష 1, నవ్య 1, దివ్య 1. అతినీల లోహిత కిరణాలను అంటే అల్ట్రావైలెట్ రేస్ ని భూమిపైకి ప్రసరించకుండా అడ్డుకునే పొర ఏది? ఓజోన్. ఓజోన్ పొర కరెక్ట్ ఆన్సర్. సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాలు కంటి వ్యాధులు అలాగే చర్మ క్యాన్సర్లకి కారణం అవుతున్నాయి. ఈ ఓజోన్ పొర చినగకుండా కాపాడడానికే గ్లోబల్ వార్మింగ్ తగ్గించండి అని మనల్ని ఇళ్లలో వాడేటువంటి లైట్ల విషయంలో కానీ అలాగే ఏసీల విషయంలో కానీ గీజర్ల విషయంలో కానీ తగ్గించమని అలాగే పొల్యూషన్ వెహికల్ పొల్యూషన్ తగ్గించమని అందరూ కోరుకుంటూ ఉన్నారు. లేకపోతే హిమాలయాలు కరిగిపోతున్నాయి, ఓజోన్ పొర చినిగిపోతుంది, మనం కూడా మనం మునిగిపోతాం. ఓకే తీసుకో. వాసవి 2, ప్రత్యూష దగ్గర 1, నవ్య 2, దివ్య 1. జాస్మిన్ పవన్ కళ్యాణ్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఏది? గుడుంబ శంకర్. గుడుంబ గురించి చెప్పడంలో ఈ పిల్లకి ఇంత ఆనందం ఏమిటో. పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నాను కదా అందుకు. ఓకే తీసుకో 6. ప్రత్యూష 2, ఆది దుర్గా 2, భవానీ 2. నీకెందుకు పవన్ కళ్యాణ్ నచ్చుతారు? మ్యానరిజమ్స్ నచ్చుతుంది, డైలాగ్ డెలివరీ నచ్చుతుంది. ఏదో ఒక డైలాగ్ కొట్టు. నాకు కొంచెం థిక్ ఉంది కానీ దానికి కొంచెం లెక్ ఉంది. నాకు కొంచెం థిక్ ఉంది. ఇదేంటి వెనకాలంతా వీప్ అంతా బాగా తెలియదండి. అది ఇంతే స్టైల్. లైట్ కొంచెం థిక్ ఉంది, దానికి కొంచెం లెక్ ఉంది. కొంచెం కాదు మొత్తం లెక్కే. అంకుశం సినిమాలో హీరోయిన్ ఎవరు? జీవిత. తీసుకో 6. బాబా బాబా ఇవాళ అసలు ఇద్దరు పుట్టినరోజు 2 నీకే వచ్చాయి. భవానీ 1, ప్రత్యూష 1, దివ్య 1, ఆది దుర్గా 1, నవ్య 2, బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ నా వీనసే నువ్వేనమ్మా. ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరసే సోకిందయ్యో. అన్నవరం సినిమాలో హీరోయిన్ ఎవరు? అసిన్. అన్నయ్య అన్న వంటే ఎదురవనా నన్న 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 పోయిందా? కరెక్ట్ ఆన్సర్. నేను పాట పాడగానే నీకు సగం ఫ్యూజ్ ఎగిరిపోయింది కదా, అదే నా పాట స్పెషాలిటీ అంటే. తీసుకో 6. 3, వాసవి 3, ఆది దుర్గా 2, భవానీ 1. మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం ఏ పర్వంలో మొదలైంది? అంటే అంటే ఆప్షన్స్ అన్నమాట. ఏ ఆది పర్వం, బి భీష్మ పర్వం. అంటే మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి, అందులో ఏ పర్వం అని? భీష్మ పర్వం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. ఆది దుర్గా 1, భవానీ 1, దివ్య 1. ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ పూలమ్మ మల్లె పూల కొమ్మ. బంగారం సినిమాలో పవన్ కళ్యాణ్ ఎన్ని పాత్రలు చేశారు?
పాత్రలా? గిన్నెలు. అతను ఒకటే క్యారెక్టర్. కాన్ఫిడెంట్? యు ఆర్ కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్. ఎన్ని చేశారు? 2 కావచ్చు. 2 బంగారం. బంగారం. పాత్రలు అంటే రోల్స్. గిన్నెలు రోల్స్. 2 రోల్స్ చేశారు కదా. ఐ మీన్ రోలే కదా పాత్ర. రోల్. ఆయన ఒకటే పాత్ర. ఆప్షన్స్. ఆయన ఒకటే పాత్ర. కాన్ఫిడెంట్? ఒకటే పాత్ర చేస్తారు. ఒకటే. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. 2 తీసుకో. న్యాయం నీ దగ్గరే ఎక్కువ. 2 తీసుకో దివ్య. ప్రత్యూష అంతేనా? 2. భవానీ 1, వాసవి 1, ఆదిదుర్గ 1, నవ్య 1. అంగారక గ్రహంపై 1500 కిలోమీటర్ల పొడవు కలిగిన ఒక నది పూర్వం ప్రవహించినట్లు ఏ సంస్థ గుర్తించింది? ఆప్షన్స్. ఏ యూరోపియన్ అంతరిక్ష సంస్థ, బి సదర్న్ అంతరిక్ష సంస్థ. యూరోపియన్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. మా అక్కడ కూడా నీళ్లుండేవంట ఒకప్పుడు. భవానీ 1, ప్రత్యూష 1, వాసవి 1. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. చాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. చాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. జానకిరాముడు సినిమాలో జీవితతో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ విజయశాంతి, బి రాధిక. రాధిక కాదు, విజయశాంతి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆయన ఫస్ట్ మూవీ. నేను చెప్తాను. చెప్పదు. మిమ్మల్ని అడిగాను నేను. అబ్బాయి అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. నేను అమ్మాయి గురించి అడుగుతున్నాను. హీరోయిన్. ఆప్షన్స్. ఏ కీర్తి రెడ్డి, బి సుప్రియ. సుప్రియ. తీసుకో 3. భవానీ 3. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకొక పవర్ఫుల్ డాన్స్ చూద్దాం. డైనమైట్ గుండెలోన పేరినట్టు, వందరంల సెంచరీని ఒక్క బల్ల కొట్టినట్టు, ఏయ్ కొల్లు కొల్లు మంటుంటే ప్రాణం, ఇల్లు వేసినట్టు గుచ్చుకుంది బాణం, ఏయ్ కొల్లు కొల్లు మంటుంటే ప్రాణం, ఇల్లు వేసినట్టు గుచ్చుకుంది బాణం, నా హార్ట్ బీటునే ఫాస్ట్ బీటుగా మార్చినవే పిల్ల ఒట్టు. ఓరి దేవుడో ఇదేమి గలరో, మబ్బలోని వర్షమంతా టప్పులోన కురిసినట్టు, పప్పులోన వేడి వేడి పిప్పరొట్టె దొరికినట్టు, తుళ్ళి తుళ్ళి ఆడిందే అందం, అరే బళ్ళు మంటు పగిలిందే అద్దం, నా నైట్ మొత్తము లైట్ వేసినట్టు బ్రైట్ గా ఎర్రో వాట్ టు డూ. ఓరి దేవుడో ఇదేమి గోలరో, ఓరి దేవుడో ఇదేమి గోలరో.
పేపరే అవసరం మనసులోని ప్రేమని దాచిపెట్టడానికి మనసులోని ప్రేమని దాచిపెట్టడానికి హాల్స్ రేటునే డాలర్ రేటులా పెంచిన బ్రో వాట్ టు డు ఓరి దేవుడు ఇదేమి గారో ఓరి దేవుడు ఇదేమి గారో ప్రత్యూషకి గట్టిగా చప్పట్లు. అలాగే భవానీ కూడా చాలా బాగా చేసింది. ఈ డిటర్జెంట్ సోప్ స్టార్ మేడలో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం దివ్య చెప్పు. నాగబాబు. దానికి ఎందుకు ఇలా? నేను నొక్కాను బజర్ నేను నొక్కాను. ఇదే మరి దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టని. వాట్ ఈస్ దిస్? అమ్మాయి నొక్కి ఆన్సర్ కూడా చెప్పేసింది. చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చినటువంటి నాగబాబు గారు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్. 6. నెక్స్ట్ చిత్రం నవ్య. చిరంజీవి. చూద్దాం. yes it is చిరు మెగాస్టార్ చిరంజీవి గారు అతి త్వరలో 150వ సినిమాతో కనువిందు చేయబోతున్నారు అభిమానుల్ని. 6. నెక్స్ట్ చిత్రం వాసవి. రామ్ చరణ్. రామ్ చరణ్. నేను చెప్పాను పవన్ కళ్యాణ్. ఓకే చూద్దాం. ఎవరది? It is the power star పవన్ కళ్యాణ్. -6. రామ్ చరణ్ అని చెప్పావు, పోయింది పో. నెక్స్ట్ చిత్రం నవ్య. ఆలీ. ఆలీ పవన్ కళ్యాణ్ గారి జాన్ జిగర్ అంటూ ఉంటారు. చూద్దాం. డాక్టర్ బాలి. 6. నెక్స్ట్ చిత్రం నవ్య. జీవిత. చూద్దాం. ఇవాళ జీవిత గారి పుట్టినరోజు కూడా, ఆవిడ కూడా హ్యాపీ బర్త్డే అండ్ మీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం వాసవి. రాజశేఖర్. చూద్దాం. ఎస్ డాక్టర్ రాజశేఖర్ గారు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు వాసవి. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఏంటిది? ఏంటిది? బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు అది బ్యాలెన్స్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏంటిది ఏంటిది పుల్ల, చీపురి పుల్ల అంటే ఇదే. ఈ పుల్లతో ఇలా ఒక రింగ్ ఇలా వచ్చాక ఇలా తీసి ఇలా పెట్టాలి. మళ్ళీ ఇంకోటి తీసుకొని ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం.
ఇలా తీసి దీనిపైన ఇంకొక దాన్ని ఇలా చాలా సింపుల్ గా ఇలా బ్యాలెన్స్ చేసేయాలి. తర్వాత ఇంకోటి తీసి ఇక్కడ పెట్టాలి. ఇవాళ పడిపోతే మార్కులు లేవు, ఆ నిలబడ్డ వాటికి మాత్రమే మార్కులు ఉంటాయి. మళ్ళీ ఒకటి ఇక్కడ, దాని నెత్తి మీద ఇంకోటి, ఒకటి ఇక్కడ, దాని నెత్తి మీద ఇంకోటి. ఇది గేమ్. 1 2 3 గో. బ్యాలెన్స్ కాలేదు అంటే దానికి పాయింట్లు రాలేదు, దీనికి పాయింట్లు రాలేదు. కూల్ బాక్స్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఆ 3 రింగులకి 18 పాయింట్లు, ఇది 20, సో 38. అండ్ యూ విన్ అ ట్రావెలింగ్ సెట్. వాసవి ఎలా ఆడుతుందో చూద్దాం. 1 2 3 గో. ఆ రెండింటికి 12 పాయింట్లు ప్లస్ దీనికి 20, 32. అండ్ రోటీ మేకర్. ప్రత్యూష ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
నువ్వు పెట్టింది ఒకటే, ఆ ఒకటి కూడా మైనస్, ఎందుకంటే నువ్వు కరెక్ట్ గా పట్టుకోలేదు ఆ ఫుల్ అని. సో దీనికి పాయింట్లు 20. హండీ సెట్. నవ్య ఎలా ఆడుతుందో చూద్దాం. 1 2 3 గో. చాలా కష్టపడ్డావు రెండో దాన్ని పెట్టడానికి, కానీ అది నీ మాట వినేలేదా. ఒకదానికి మాత్రం 6, దీనికి 20. 26. అండ్ రైస్ కుక్కర్. టార్గెట్ 29. లీడ్ లో ఉన్నది ఇదిగో నవ్య. నువ్వు 56 వేసుకో. 1 2 3 గో. ఆ రెండిటికి 12 పాయింట్లు ప్లస్ 20 32. అంటే గెలిచేసావు. అయ్యా రే డిన్నర్ సెట్. ఈడ డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో స్టార్ యువతి ఈ రోజు దివ్య. చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గండు షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేరు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె